వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కొడాలి నాన్నగారు కానీ రోజా గారు వీళ్ళందరూ కూడా లోకేష్ గారిని ఎలా పడితే అలా నోటుకొచ్చినట్టు మాట్లాడేవారండి. రకరకాల బాడీ షేమింగ్ కానీ రకరకాల మాటలతోనేవారు. అటువంటిది ప్రస్తుతం ఏంటంటే మొత్తం నేషనల్ వైడ్గా కూడా ఆయనకి మిస్టర్ కూల్ అంటారటండి. ఏంటి అది ఎలా వచ్చింది సార్? అంత మార్పు ఎలా వచ్చిందంటారు ఏంటి? ఇప్పుడు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలి అంటే 2008లో ఆయన 2009 ఎన్నికలకి నగదు బదిలీ పథకాన్ని తీసుకుని వచ్చాడు. ఆ రోజు పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి దాని గురించి పెద్ద ప్రాచుర్యం ఇక్కడ లభించలేదు. కానీ దాన్ని కేంద్రం అమలు చేసింది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బీమా పథకాన్ని అమలు చేశాడు. తర్వాత వాళ్ళ కుటుంబాలని తీసుకొని వచ్చి చదివించే కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నా కూడా ఈ బీమా పథకాన్ని అమలు తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం నారా లోకేష్ బాబు. అట్లానే ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శాఖకు సంబంధించి ఎన్నో పురస్కారాలు కేంద్రం నుంచి కూడా లభించినాయి. రెండోది, అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించేవాళ్ళు. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సద్వినియోగం ఎట్లా చేయాలని చెప్పని ఆయన చూపించాడు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి దాదాపు 20,000 కిలోమీటర్ల ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. అట్లా తన శాఖకు సంబంధించి అన్నీ కూడా పూర్వాపరాలన్నీ తెలుసుకుంటూ అవతల వాళ్ళు ఎన్ని అతన్ని వ్యక్తిత్వ హననం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. అధికారం కోల్పోయిన తర్వాత తదుపరి చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇక ఒక పర్యాయం 2 పర్యాయాల కంటే ఒక పర్యాయమే వాళ్ళు లెక్కేసుకున్నారు. కాబట్టి మనకి అడ్డు ఎవరు, మనకు ప్రత్యర్థి ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళ కనపడినటువంటి ఏకైక వ్యక్తి లోకేష్ బాబు గారు. మరి ఆ పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వ హననం చేసేసి ఆయన రూపాన్ని ఇటు గురించి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. మాట తీరు కానీ అప్పుడు ఆయన ఆహార్యంలోనూ ఆంగికంలోనూ మార్పులు తీసుకొని వచ్చేసి ఈరోజు కార్యకర్తల తరపున మొట్టమొదట నిలబడి నేనున్నాను, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని పిలిపించిన వ్యక్తి కూడా ఆయనే. కార్యకర్తల మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కూడా లోకేష్ బాబు గారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపేసిన కార్యక్రమాల్లో కావచ్చు, మరి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ముందుండి పోరాటాన్ని ఎంచుకున్న వ్యక్తి లోకేష్ బాబు గారు. అలాగే జనవరి 27, 2023లో ఆయన మొదలుపెట్టినటువంటి లోకేష్ పాదయాత్ర, యుగళం పాదయాత్ర అనేది నిజంగానే తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి యొక్క నుదిటి రాతను కూడా చెరిపేసింది కూడా అది. అంటే ఇట్లా ఏదైతే అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో రోజు రోజుకి రాటు తేలుతూ అతను ముందుకెళ్ళిన విధానం కావచ్చు, ఈరోజు పరిశ్రమలను రప్పించుకునే విధానం కావచ్చు, వాళ్ళతోటి మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఒకవేళ ఏదన్నా వాళ్ళకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలైనవి. ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వెళుతున్నాయి అని చెప్పని వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు కనపడుతున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు లోకేష్ బాబు గారు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళతో మాట్లాడుతున్న విధానం, పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న విధానం చూసుకున్న తర్వాత ఉద్యోగ కల్పనలో ఆయన ఇచ్చినటువంటి విధానం, అంటే 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తాను అని చెప్పని ఆ రోజు అతను యువతకి హామీ ఇచ్చిన విధానంతో ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు చూసుకుంటా ఉంటే ఇప్పుడు మొదటి సంవత్సరమే రమారమి అవన్నీ కనుక పూర్తయితే 5 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగే విధానంగా ఈరోజు ముందుకెళ్తున్న విధానం ఇవన్నీ చూసుకున్న తర్వాత, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అతను విద్యాశాఖను ఒక సవాలుగా తీసుకున్న విధానం, విద్యాశాఖలో ప్రక్షాళన చేస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా ఈరోజు అందరికీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విధానాలు చూసుకున్న తర్వాత నిన్న కూడా ఈ యొక్క జాతీయ విద్యా విధానానికి కావచ్చు, జాతీయానికి సంబంధించినటువంటి మామూలుగా భాషకు సంబంధించినటువంటి విధానం కావచ్చు, దీని గురించి రకరకాలుగా మాట్లాడుకున్న విషయాల్లో అతను చెప్తున్న విధానం, ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే మీరు నిక్కర్లు వేసుకోండి, లేకపోతే పంచెలు కట్టుకోండి, లేదంటే ఏ విధంగా చేసుకోండి, కానీ నా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, మీరు ఎవరు వస్తారో రండి, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను
సహాయ సహకారాలు మా ప్రభుత్వం తరఫున అందజేస్తాము, మీరు మాత్రం మా ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి అతను చెప్తున్న విధానం కూడా ఈరోజు మిగిలిన వాళ్ళందరూ ఆకర్షితులవుతున్న విధానం చూసుకున్న తర్వాత కూడా ఈరోజు అతను అంటే చాలా అవతలాడు రెచ్చగొడుతున్నా కూడా రెచ్చిపోకుండా తన పని తాను చేసుకున్న విధానాన్ని ఈరోజు అతను మిస్టర్ కూల్గా వాళ్ళు అభివర్ణిస్తున్నారైతే నేను చెప్పగలను. విషయం ఏంటంటే జర్నలిస్ట్ సాయి అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన నోట్ అంటే వినండి, నాకు ఆశ్చర్యం వేసింది. జనరల్గా ఆయన ఎప్పుడు ఒక పార్టీ వైపు మాట్లాడతారని ఒక ఆయన మీద అపోహ ఉంది. అంటే గతంలో అతను అలా మాట్లాడి కొమ్ము కాసినా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని విషయాల్లో అతను కూడా కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించింది ఇప్పుడు మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. నేను పూర్తిగా అయితే అది నాకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కొన్ని చూశాను, నేను చూస్తా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి. గతంలో కూడా కొన్ని విషయాల్లో కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వైఫల్యాలు చెప్తున్నాడు, అట్లాగే ఈ ప్రభుత్వాలను కూడా చురకలేస్తున్నాడు. కాబట్టి దాన్ని కూడా మన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని వీళ్ళే ఇంకొంచెం పైకి లేపుతున్నారేమో, ఎందుకంటే ఈ సభలు సమావేశాలకి వీళ్ళు అనుమతి నిరాకరించినందువల్ల వాళ్ళ కసి పెరుగుతుందేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలానే కసి పెరిగి ఆ రోజు వాళ్ళు భుజానేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారేమో అనే కొన్ని విషయాలు కూడా నేను చూశాను అతను మాట్లాడే విధానాలు. కాబట్టి అతను కూడా పొగిడాడు అంటే నిస్సందేహంగా అతను విశ్లేషణ చేస్తున్నాడని అయితే మాత్రం మనం భావించాలి. ఇదండి అంకమరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ.